జాగ్రత్తగా తీసుకొచ్చి దింపాను. థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఎవడ్రా నువ్వు? నువ్వేమైనా నా మొగుడువా? అది నీకు నువ్వే చెప్పుకోకూడదు, ఒక అమ్మాయి చెప్పాలి. సరే, ఏం చేస్తా చెప్తావు? వద్దమ్మా. ఒకప్పుడు ఒకడికి సరదాగా చెప్పా, నేనే రాంగ్ అని ఊరంతా చెప్పాడు. మళ్ళీ చెప్పలేను. ఆడబడో గురించి నాకు చెప్పుకో. వాడు వేరు, నేను వేరు. నువ్వెవ్వరైనా అవ్వు, నాకు అనవసరం. నా పెళ్ళొద్దు, మొగుడొద్దు, మనుషులొద్దు, అసలు ఏ తోడు నాకొద్దు. జస్ట్ లీవ్ మీ అలోన్. ఏమే, రేపు వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ ఉంది, నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. వచ్చినందుకు థ్యాంక్స్. నేను టెంపుల్కి వచ్చాను. నేను ప్లాన్ చేసింది కూడా టెంపుల్కే. మా అమ్మ పిలిచింది వచ్చాను. మీ అమ్మని కూడా పిలిచింది నేనే. కబుర్లు చెప్పుకో. కావాలంటే మీ అమ్మ తల్లిలో గులాబీ పువ్వు ఉంటుంది, చూసుకో. అమ్మా, పంతులు గారు ఇచ్చింది అలా అది లోలాగాడిచ్చింది. నేను లోలాగాండి కాదమ్మా, పంతుల్ని. మిమ్మల్ని కాదండి. ఓ, నన్ను కాదా? మంచిది. పువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్. పంతులు గారు, కార్తీక పౌర్ణమి పూజ మా అమ్మాయి పేరు మీద చేయించండి, మంచి అబ్బాయి దొరకాలి. కార్తీక పౌర్ణమ? ఈ వేళ కార్తీక పౌర్ణమి కాదండి. నాకు మెసేజ్ వచ్చింది, మీకు రాలేదా? నాకెందుకు వస్తుందండి బాబు? ఊరికే. పర్సనల్ మెసేజ్ కి పబ్లిక్ మెసేజ్ కి తేడా తెలీదా? మీ కూతురు అని పెట్టినప్పుడైనా అర్థం అవ్వాలిగా. నేను ఒక మాలోకం, అంటే నీకు మంచి మొగుడు వస్తాడన్న సంతోషంలో నమ్మేశాను. దేవుడు మంచి మొగుడిని ఇస్తాడంటే నేను నమ్మను. తప్పు, అలా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి. ఇదిగో మెసేజ్ వచ్చిన నంబర్ నుంచి కాల్ వస్తోంది. పౌర్ణమి అంటావా? ఎన్ని ఫోన్లు ఆపేస్తా? దండం పెట్టుకో. విభా ధనంజయ గోత్రం, నీకు ఫోన్ అమ్మా. నేనే చేస్తానని చెప్పండి. వినబడినట్టుంది. ఏం చేస్తున్నావు? నిన్ను అర్థం చేసుకుంటున్నా. ఏం అర్థం చేసుకుంటున్నావు? నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు. నేను రప్పించానంటే నమ్మలేదు, పువ్వు అంటే తొందరపడ్డావు. అరే, కళ్ళు చూసుకుని మాట్లాడుకుందావంటే అవాయిడ్ చేస్తున్నావు. నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు. అయితే ఏంటి? చూడు, ఈ కన్ఫ్యూజన్ వల్ల 2 డేంజర్లు ఉన్నాయి. ఒకటి పెళ్లి, రెండోది ఒంటరితనం. అది ఇంకా డేంజర్. ఏంటిది ఎప్పుడూ లేంది? ఏంటి ఆ పిచ్చి మాటలు? వదరా. ఏంటి సార్? ఏంటి? ఏం లేదు, మీ కొడుకు ఎక్కడున్నాడా అని. మా అబ్బాయి గురించి మీకెందుకు? వాడికి పెళ్లి ఫిక్స్ అయింది, యుఎస్ లో ఉన్నాడు, 10 రోజుల్లో వస్తాడు. సార్ సార్ మళ్ళీ ఏంటి? వస్తాడా లేకపోతే వచ్చేసాడా? ఏం మాట్లాడుతున్నావు? అవును, ఆ రోజు మా ఇంట్లో పూలకుండి ఎందుకు తన్నావయ్యా? అవును, నువ్వు వెంకటేష్, నేను మహేష్ బాబు. మరి చాలు ఎనఫ్. సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లెట్ మీ టెల్ యూ, మీ కొడుకు రాలేదు అంటే ఓకే, వచ్చాడు నా కూతురు వెంట పడుతున్నాడు అని తెలిస్తే మాత్రం. ఏం మాట్లాడుతున్నావు? రాత్రి వేసింది దిగలేదా? అమ్మా, ఆ పెళ్లి కార్డు తీసుకుంటారమ్మా. మా కోడలు. ఎవరు బాబు గారు? ఆడపిల్ల తండ్రి.
మా వాడి గురించి అడుగుతుంటేను పెళ్లి ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నా. కార్డు ఇవ్వమ్మా. తప్పకుండా రండి. రామా పదండ్రా. సార్, అలాగే మీ అమ్మాయి కూడా త్వరగా పెళ్లి చేయండి. మీకు సగం టెన్షన్ తీరుతుంది. నా కూతురు కొంచెం అర్థం అయ్యేట్టు చేయి స్వామి. నీకు కావాల్సింది ఒక నమ్మకం, బరువైన నమ్మకం. నీకోసమే పెట్టాను. మోయలేకపోతే చెప్పు, కలిసి మోద్దాం. నీ వెనకే ఉన్నాను. తెలుసు. తిరిగి చూడవా? చూడాలని లేదు. నువ్వు నాకు హోప్ ఇచ్చినట్టు నేను నీకు ఇవ్వలేను. నువ్వెవరివో, నా గురించి ఏం తెలుసుకున్నావో తెలీదు. నాకప్పుడు 16 ఏళ్ళు ఉండుంటాయి. మా నాన్నని ఒకసారి వేరే ఆవిడతో చూశాను. ఎందుకు నాన్న? ఇంట్లో అమ్మ ఉన్నప్పుడు ఎందుకు? అన్నీ మీ అమ్మ దగ్గర దొరకవు, అందుకు. మరెందుకు ఇంకా అమ్మతో ఉంటున్నావు? అందుకే విడిపోయిన వాళ్ళని చూసినా నాకు భయం ఉండదు, కానీ కలిసి పక్క పక్కనే బతుకుతున్నారు చూడు, వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. అప్పటి నుంచి నాకు కాబోయేవాడికి నా దగ్గర అన్నీ దొరకాలి, వాడి దగ్గర నుండి కూడా నాకు అన్నీ దొరకాలి అని అనుకుంటూ పెరిగాను. నా మొగుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని నేను అనుకుంటే, మా నానేమో ఎవరినెవరినో చూపించి పెళ్లి చేసుకోమని ఒకటే ఏడుపు 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 ఏడుపు. ఆ టైంలోనే నాకు కావాల్సిన ఒకడు దొరికేశాడు అనుకున్నా. తర్వాత అర్థమైంది, తొందరలో నేను కూడా దొరికిన షూ వేసేసుకున్నానని. మా నాన్న అన్నది నిజమేనేమో. మేబీ అందరిలా ఉండకపోవడమే నా ప్రాబ్లం. ఒక నవ్వురాని జోక్ చెప్పనా? నవ్వురాని జోకా? ఓ బావి నిండా కప్పలున్నాయి. కొన్ని కప్పలు పైన చూసాయి. రౌండ్గా ఆకాశం కనపడింది. పైనేదో ఉందని ఉత్సాహంగా ఎగరడం మొదలుపెట్టాయి. కిందున్న కప్పలు పైనేమీ లేదు, పైనేమీ లేదు, పైనేమీ లేదు అని చెప్తూనే ఉన్నాయి. ఇది విని 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 ఎగురుతున్న కప్పలన్నీ కిందికి వచ్చాయి. కానీ ఒకటే కప్ప ఎగురుతూనే ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? అది చెవిటి కప్ప. నవ్వురాదన్నా? జోక్ అవ్వలేదు. ఆ చెవిటి కప్పకి వినపట్టం మొదలైంది. పైనేమీ లేదు,
లేదు, పైనేమి లేదు, పైనేమి లేదు, పైనేమి లేదు. నువ్వు చెవిటి కప్పగానే ఉండు. నీ స్టాండప్ షోస్లో మొగుడు పెళ్ళాలి జోక్లు ఎందుకు చెప్తావు తెలుసా? నువ్వు చెప్పే ప్రతి జోక్ వెనకాల ఒక పెయిన్ ఉంటుంది. నీ లైఫ్ అలా అయిపోతుందేమో అన్న భయం నీకు. ఆ భయం పోవాలంటే నీలో ఉన్న కొత్తదనాన్ని వదలకు. నవ్వొచ్చే జోకులు చెప్పుకుందాం, బావిలోంచి బయటకు రా. విభా, ఇంట్లోంచి బయటకు వచ్చేసావంట కదా. రిజెక్షన్ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఏంటి ప్రాబ్లం? స్టాప్ ఇట్. నాకు పెళ్ళయిందని చెప్పటమే కదా. పెళ్ళైన కూడా డిస్టర్బ్ చేసే ఫిగర్ నీది. ఒకే ఒక్క ఛాన్స్, ఆ ఒక్క ఛాన్స్. నువ్వు అందరికి ఒక నిమిషం ఇస్తావు కదా, నాకు కూడా ఆ నిమిషం ఇచ్చేసి. Sure you will not regret this. ఒక్కసారి. కామ్ డౌన్. సరే, ఏమైనా పర్లేదు, నువ్వు ఫస్ట్ కామ్ అవ్వు. ఇప్పుడే చెప్తున్నాను, నేను పైకి వచ్చేస్తాను. రానా? మరి నువ్వు కామ్ అవ్వు. లిసన్, you're not alone. Believe me, you're not alone. కూర్చో కాసేపు ప్లీజ్. ఏయ్, హలో. హలో. చెప్పు. నేను నిద్రపోయేంత వరకు లైన్లోనే ఉండు. అయ్యో, అంత భయపడకమ్మా. ఇలా భయపడినట్టు యాక్ట్ చేసి నన్ను బాగా బుక్ చేసావు. అయినా నీ లైఫ్లో ఒకడు ఉన్నాడని నాకు చెప్పాలి కదా నాన్న. రే, అలాంటి అమ్మాయితో లైఫ్ మొత్తం కలిసి బ్రతకాలని కోరుకోవాలి, కానీ నీ విషయం అడుగుతావా? నువ్వెవడరా చెప్పడానికి? వాడింకేదో చెప్పాడు. లైఫ్లో నువ్వు ఎదురొచ్చినా గుర్తొచ్చినా ఆ అమ్మాయి ఫేస్లో భయం రాకూడదు, నవ్వు రావాలి. Hold your smile.